త్రిపురనేని వరప్రసాద్. మేమందరం ముద్దుగా పిలిచేటువంటి పేరు చిట్టిబాబు. భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పటి నుంచి నాతో చాలా దగ్గరి అనుబంధము. పార్టీ నాయకుడుగా, కార్యకర్తలుగా కాకుండా ఒక సోదరులుగా, అన్నదమ్ములుగా మేమందరం భావించేటువంటి వాళ్ళం. రెండు కుటుంబాలతో కూడా మా కుటుంబం కానీ, వరప్రసాద్ గారి చిట్టిబాబు కుటుంబంతో కానీ చాలా అనుబంధం. వారు కీలకమైనటువంటి సినిమాలకు, అది నిర్మాతగా కానీ, లేక దర్శకత్వం వహించడం కానీ, లేక కొన్ని సినిమాల్లో నటించినప్పుడు కానీ చాలా కమిట్మెంట్తో, అంకిత భావంతో చేసేటువంటి వారు. సినిమా ఇండస్ట్రీస్కు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరు పిలిచినా పిలకపోయినా నేనున్నాను అనేటువంటి భావజాలంతో ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా, అది చిన్న యాక్టర్ కావచ్చు, చిన్న టెక్నీషియన్ కావచ్చు, లేకపోతే పెద్ద యాక్టర్ కావచ్చు, పెద్ద ప్రొడ్యూసర్ కావచ్చు, పెద్ద డైరెక్టర్ కావచ్చు, పెద్ద టెక్నీషియన్ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా అది నేను పోవాలి, నేను వాళ్ళకు అండగా నిలబడాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా పార్టీలో కూడా మా పార్టీ రామజన్మభూమి ఆందోళన సమయంలో పూర్తి సమయం ఇచ్చి వారు పనిచేశారు. అనేక ఎలక్షన్స్లో అనేక మంది నూతన నటులను భారతీయ జనతా పార్టీలో తీసుకురావడము, వారి ద్వారా పార్టీకి సేవ చేసే విధంగా వాళ్ళను మోటివేట్ చేయడము, వారు స్వయంగా చివరి శ్వాస వరకు కూడా టీవీ డిస్కషన్లో కానీ, పార్టీ కార్యక్రమంలో కానీ, సభా సమావేశాల్లో కానీ పార్టీ కోసం వారు అహర్నిశలు కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి త్రిపురనేని వరప్రసాద్ గారు. వారు ఈరోజు అనారోగ్యంతో ఉన్నప్పుడు చాలా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్ని టాప్ హాస్పిటల్లో కూడా వారికి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం ఆ కుటుంబ సభ్యులు చేశారు. కానీ దురదృష్టవశాత్తు విధి ఆయనని ఈరోజు మన నుంచి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా వారు స్వర్గస్థులు కావడము, వారు లేనటువంటి లోటు ఏదైతున్నదో అది తెలుగు సినిమా రంగానికి కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ తీవ్రమైనటువంటి లోటు. వారు ఈ రకంగా స్వర్గస్థులు కావడం వ్యక్తిగతంగా నాకు కూడా చాలా బాధ కలిగించేటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఎంతో ప్రేమతో చూసేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో ధైర్యాన్ని ఇవ్వాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను.